3 countries, 3 big decisions, same person. What next? Ladies and gentlemen, welcome back to Sid Show. It's a Sid Show. It's a Sid Show. It's a Sid Show. It's a Sid Show. Sid Show. Let's go. ఈరోజు మనం బ్యాన్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ యాప్స్ ని బ్యాన్ చేస్తూ వచ్చింది. టుడే విల్ డిస్కస్ అబౌట్ 3 కంట్రీస్. నెంబర్ 1 ఇండియాలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి కొన్ని యాప్స్ అనేటివి బ్యాన్ చేస్తూ వచ్చారు. టిక్ టాక్ ని బ్యాన్ చేశారు, సమ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేశారు అండ్ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేస్తూ వచ్చారు. June 29, 2020 బిగ్గెస్ట్ బ్యాన్ 200+ చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేస్తూ వచ్చారు. లైక్ యూజీ బ్రౌజర్, షేర్ ఇట్, టిక్ టాక్. రీజన్ ఏంటి అంటే నేషనల్ సెక్యూరిటీ. 2021 to 23 ఇంకా కొన్ని యాప్స్ ని బ్యాన్ చేస్తూ వచ్చారు. లైక్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ లోన్ యాప్స్. 2023 to 25 ఇంకొన్ని యాప్స్ బ్యాన్ చేస్తూ వచ్చారు. 2023 to 25 కంటెంట్ బేస్డ్ యాప్స్ బ్యాన్ చేస్తూ వచ్చారు. లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ ఆల్ట్, బాలాజీ అండ్ లుల్లు, ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి. అలాంటి యాప్స్ అన్ని బ్యాన్ చేస్తూ వచ్చారు. లైక్ అడల్ట్ కంటెంట్ వల్ల. 2026 లో బెట్టింగ్ యాప్స్ అనేవి ఆల్మోస్ట్ బ్యాన్ అయిపోయాయి. బికాస్ చిల్డ్రన్ అట్రాక్ట్ అవుతున్నారు బెట్టింగ్స్ కి, మనీ లాస్ అవుతున్నారు అని. మనం ఇక్కడ 4 రీజన్స్ చూడొచ్చు యాప్స్ బ్యాన్ చేయడానికి. నేషనల్ సెక్యూరిటీ, అడల్ట్ కంటెంట్, ఫైనాన్షియల్ ఫ్రాడ్, గ్యాంబ్లింగ్. ఇండియా ఈ యాప్స్ అన్ని బ్యాన్ చేస్తూ వచ్చింది. దిస్ ఇస్ గుడ్ న్యూస్ టు హియర్. అండ్ సెకండ్ వన్ నేపాల్. 2023 to 26 అఫీషియల్ గా టిక్ టాక్ ని బ్యాన్ చేసింది 2023 లో. ఎందుకు అంటే హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది అనడం వల్ల. ఈ డిసిషన్ నేపాల్ గవర్నమెంట్ ఎందుకు తీసుకునింది అంటే గుడ్డిగా ఏం తీసుకోలేదు, సమ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇన్సిడెంట్ నెంబర్ 1, సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ వల్ల రిలీజియన్ అండ్ కమ్యూనిటీ ఫైట్స్ జరుగుతున్నాయి. ఇన్సిడెంట్ నెంబర్ 2, ఫేక్ న్యూస్ వైరల్ అవ్వడం వల్ల పబ్లిక్ లో పానిక్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఒక రీజన్. ఇన్సిడెంట్ నెంబర్ 3, సైబర్ బుల్లీ కేసెస్ చాలా పెరిగాయి. యంగ్ యూజర్స్ లైక్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ట్రోలింగ్ కి ఎక్కువ గురవడం వల్ల, ఆ ట్రోలింగ్ హరాస్మెంట్ రేంజ్ లో జరగడం వల్ల ఇది ఒక రీజన్ గా కన్సిడర్ చేశారు సైబర్ బుల్లీ అనేది. ఫాల్స్ రూమర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇన్నోసెంట్ పీపుల్ అనేది ఎఫెక్ట్ అయిపోయారు. హ్యూమన్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఉమెన్స్ ఫేక్ ప్రొఫైల్స్ చాలా ఎక్కువ క్రియేట్ చేయడం అండ్ ఇమేజెస్ ని మిస్యూజ్ చేయడం అలాంటివి జరగడం వల్ల టిక్ టాక్ అనే యాప్ ని కూడా బ్యాన్ చేశారు. మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది, ఇలాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్. ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ నేపాల్ లో ఆపరేట్ చేయాలి అంటే నేపాల్ రిజిస్ట్రేషన్ ఉండాలి అనే ఒక రూల్ ని తీసుకొచ్చింది. 2025 లో 26 యాప్స్ బ్యాన్ చేశారు అని న్యూస్ వైరల్ అయింది. బట్ అఫీషియల్ గా 26 యాప్స్ ఏంటి అని లిస్ట్ మాత్రం బయటికి రాలేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఎలా బిలీవ్ చేస్తుంది అంటే సెక్యూరిటీ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్. కంట్రీ నెంబర్ 3 రష్యా. 2024 వార్నింగ్ ఫేస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాప్. రష్యా ఆల్రెడీ స్ట్రిక్ట్ డిజిటల్ రూల్స్ అనేటివి పాస్ చేసింది. ఆ రూల్ ఏంటి అంటే ఫారెన్ కంపెనీస్ డేటా అనేది రష్యాలోనే స్టోర్ చేయాలి, యూజర్స్ ఒక డేటా రష్యాని దాటి వెళ్ళడానికి వీల్లేదు అని ఒక రూల్ పెట్టి 2022 లో మెటా ప్లాట్ఫామ్స్ ని ఎక్స్ట్రీమ్ ఆర్గనైజేషన్స్ గా డిక్లేర్ చేసింది. అప్పుడు రష్యా వాట్సాప్ ని అలాంటివి బ్యాన్ చేయలేదు, ఎందుకంటే అది 1-to-1 పర్సనల్ యూజేజ్ కోసం అని. 2024 to 25 డేటా యాక్సెస్ లోకల్ రూల్స్ ఫాలో చేయాలి అనే రూల్ పాస్ చేసింది. బట్ వాట్సాప్ ఫుల్ యాక్సెస్ అనేది ఇవ్వలేదు. 2026 కరెంట్ రియాలిటీ. వాట్సాప్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయలేదు, బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, స్లో డౌన్ చేశారు అండ్ మానిటరింగ్ ఇంక్రీజ్ చేశారు రష్యా వాళ్ళు వాట్సాప్ పైన. ఫ్యూచర్ లో బ్యాన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకు అంటే నెంబర్ 1 డేటా కంట్రోల్ రష్యా చేతిలో లేదు. నెంబర్ 2 ఎన్క్రిప్షన్. నెంబర్ 3 ఇన్ఫర్మేషన్ కంట్రోల్. నెంబర్ 4 లోకల్ యాప్స్ ప్రమోషన్ అంటే ఏంటి అంటే రష్యా లోకల్ యాప్స్ బిల్డ్ చేయడం వల్ల ఆర్ ఉన్న యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల ఫారెన్ ఇండిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది. ఇండియా, నేపాల్, రష్యా. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్యాన్ యాప్. సో ఈ 3 కంట్రీస్ ఈ డిఫరెంట్ యాప్స్ ని బ్యాన్ చేస్తున్నాయి ఆర్ స్ట్రిక్ట్ రూల్స్ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ అవర్ సేఫ్టీ. ఎవ్రీ కంట్రీ మోటివ్ ఒకటే, దేర్ పీపుల్ షుడ్ బి సేఫ్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బీ సేఫ్, బీ అవేర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. పరిగెడత లైట్స్ కెమెరా యాక్షన్, నేను సిద్ నాకు తెలిసిన ప్యాషన్.